హీరో నితిన్కి ఒక మంచి హిట్ పడాలని కోరుకుంటున్నాం, కానీ ఆయనకి మరి గ్రహాలు ఇంకా అనుకూలిస్తున్నట్లేవు. నిజం చెప్పాలంటే గ్రహాల మీద వేసేయటం తప్పు అవుతుంది. డైరెక్టర్ మీదే ఉంటుంది ఏదైనా కూడా, సినిమా హిట్ ఫట్టు మెయిన్. మరి వేణు శ్రీరామ్ గతంలో ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ గారితో మంచి సినిమా చేసింది. ఏంటది? వకీల్ సాబ్. సూపర్ డూపర్ హిట్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు తమ్ముడు అంటూ వచ్చారు. లయా గారు చాలా కాలం తర్వాత మెయిన్ లీడు, ఆమె చుట్టే కథ అంతా నడిచింది. సెంటిమెంట్ జోనర్గా వచ్చింది. ఎట్లా అనిపించింది ఏమిటి అనేది టూకీగా నాకు ఏమనిపించింది అనేది చెప్తా. సెంటిమెంట్ జోనరు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? మెయిన్ ఏంటి, లయా గారు ఆమె సంతకం కోసం విలను ఆమె ఫ్యామిలీనే అంతం చేయాలని డిసైడ్ అవుతాడు. ఏంటి అసలు లయా గారు ఏంటి, ఆమె ఫ్యామిలీని ఎందుకు, ఆమె సంతకం కోసం ఏంటి అనేది చూడాలి, సినిమా చూడాలి. చూస్తేనే అది మరి థియేటర్లో చూస్తే బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయినా మరి తమ అక్క తమ్ముడు చిన్నప్పుడు విడిపోతారు. తమ్ముడి మీద ఒక విషయంలో ఆమె కోపం పడిద్ది. ఆ పట్టం ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత శపించి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇక నాతో మీకు సంబంధమే లేదు, నా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి నేను రావద్దు అని చెప్పి వెళ్ళిపోతాను. కట్ చేస్తే ఇక పెద్దోడు అవుతారు హీరో. ఆమె వేరే ఒక కుటుంబం ఏర్పడిద్ది, గవర్నమెంట్ ఉద్యోగి అవుతుంది. తర్వాత తమ్ముడు మరి ఆయన ఒక మంచి విల్లుకాడు, జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధిస్తాడు. కానీ ఇంకా పెద్ద టోర్నమెంట్కి వెళ్ళాలని సాధన చేస్తుంటే చేయలేకపోతుంటాడు, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటాడు, గురి కొట్టలేకపోతుంటాడు. ఏంటి అంటే అక్కతో జరిగినటువంటి ఒక పాయింట్ అనమాట. ఆ పాయింట్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనేది అతనికి అర్థమవుతుంది. అదే హీరోయిన్ చెప్తా ఉంటుంది. సపోర్ట్ మొదట్లోనే ఇంకా హీరోయిన్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇచ్చే ఇది అన్నట్టుగా చూపించేశారు. ప్రత్యేకంగా లవ్ ట్రాక్ ఏమి నడవలేదు ఇందులో. అలా అని చెప్పి సెకండ్ హాఫ్లో ఉన్న అక్కా తమ్ముడి మధ్య బలమైన సంభాషణలు సన్నివేశాలు వస్తాయేమని ఎదురు చూస్తే నిరాశ మిగిలింది. మరి ఇక టెక్నికల్గా ఎలా ఉందంటే డిఓపి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. మరి మనం ప్రేక్షకులుగా ఎక్కడన్నా ఎంజాయ్ చేస్తామా సినిమానంటే కష్టం. ఇప్పుడు జనరేషన్కి ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఇది భరించలేనంత బరువు వేసినట్టుగా అనిపించింది. ఊరికే చుట్టూ అద్భుతమైన సినిమాలు వస్తూ ఉన్నాయి మంచి స్క్రీన్ ప్లేలతో. మరి ఇదే తరహాలో కొంచెం అత్తారింటికి దారేది కూడా ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ బేస్డే కదా. ఎంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. మిలియనీర్ కూతురు పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు. సరే అదే కాదు, సేమ్ టు సేమ్, కానీ అందులో వినేదం ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, నవరసాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్ట్ ఫామ్ అంటే ఏంటి, నవరసాలు. ఇందులో ఒకటే రసం ఉంటుంది, ఊరికే అడ్వెంచర్ రసం అనమాట. ఆ రసం మనం మింగి 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 ఇంకేమన్నా మంచి పంచదార రసం కానీ చెరుకు రసం కానీ ఏమన్నా దొరుకుద్దేమని ఎదురు చూస్తే చివరిదాకా ఎక్కడా దొరకలేదు నాకైతే. ఆ మింగి మింగి ఇంకా బయటకు వచ్చిందంతా. అట్లా డైలాగ్స్ పరంగా ఏమన్నా ఆలోచింపజేసే విధంగా ఉందా? హీరోకి ఏమన్నా ప్లస్ అవుతుందా అంటే అది లేదు. హీరోయిన్కి ఏమన్నా ప్లస్ అయిందా అంటే ఓకే పర్వాలేదు. సప్తమి గౌడ కాంతారాలో యాక్ట్రెస్ ఉంది కదా హీరోయిన్, ఆమె కనపడినప్పుడు మాత్రం ఆ స్క్రీన్ అది అబ్బాయి ఇంకొద్దిసేపు బాగుంది ఇవి క్యారెక్టర్, అదే సన్నివేశాలని అనిపించింది. కానీ ఆమెని ప్లేస్మెంట్ చేసిన విధానం కూడా కథకి అంత డిస్కనెక్టివిటీ ఉందన్నమాట. కానీ తననే అసలు మెయిన్ హీరోయిన్గా పెట్టుంటే బాగుండు అనిపించింది నాకైతే, టు బి ఫ్రాంక్. తర్వాత ఇక లయా గారు చాలా కాలం తర్వాత వచ్చారు. అంతకుముందు ఇక్కడ మన తెలుగు హీరోయిన్ మంచిగా చేశారు, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు, సంతానం పిల్లలు మంచిగా ఇప్పుడు సెటిల్ అయ్యారు, చదువుతున్నారు. ఇంటర్మీడియట్, అమెరికాలో ఇంటర్మీడియట్ అంటే పిల్లలు అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటారు. ఆమె వీలు చిక్కింది. ఆ అక్క చుట్టూ అక్క మెయిన్ ప్రధానంగా పెట్టి చేద్దామని వేణు శ్రీరామ్ మరి కథ రాసుకున్నారు. కానీ అంత బలంగా అనిపించలేదు, బోర్ కొట్టింది. నవరసాలు లేకుండా ఒక రసంతోనే పెట్టారు. ఏది ఇప్పుడు సెంటిమెంట్ అంటే గుండెని హత్తుకునే సన్నివేశాలు, కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలు కొన్ని ఉందా, అది ఎట్లా పెట్టుకుంటారనే దాని మీద దాని యొక్క సక్సెస్ రేషియో ఉంటాం. అది కాకుండా ఊరికే అడవులో ఈ హీరోని విల్లుగాడు కాస్త ఒక్కోసారి బ్రూస్లీ అయిపోతాడు, ఒక్కోసారి జాకీ చాన్ అయిపోతాడు,
ఒక్కొక్కసారి గ్లాడియేటర్ అయిపోతాడు. అబ్బా ఒక్కడే అన్నీ ఫైట్లు చేస్తా, గ్యాంగులు పంపిస్తూ ఉంటాడు విలను. వాళ్ళ నుంచి ఈ లయ వాళ్ళ అక్క ఫ్యామిలీని రక్షిస్తాడు. విచిత్రం ఏంటంటే అక్క కోసం అతను ప్రాణాలు తెగించడానికి కూడా సిద్ధపడితే ఆమె చెప్పే డైలాగ్తో సినిమా చచ్చిపోయినట్టు అనిపించింది. ఆ జన్మ నేను అయిపోయింది, నేను ఇది నాకు మరో జన్మ, ఆ జన్మలో నా తమ్ముడు కూడా పోయిండు అని అంటే ఇంకేముంది మరి అసలు అది ఎట్లా, అది అక్కడే సినిమా సంకనాకినట్టు అనిపించింది పాయింట్ నాకు. తమ్ముడు కోసం అక్క కోసం తమ్ముడు ఒక పెయిన్ బాధపడుతూ ఉంటూ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటే మనం ఇన్వాల్వ్ అవుతాం. మనం ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే సన్నివేశాలే లేవు అందులో. అది మొత్తం మీద అయితే టెక్నికల్లీ చాలా బాగుంది, కానీ కథనాల పరంగా చాలా బలహీనంగా ఉంది. దర్శకుడు పనితనం అంటే మరి ఏం చేసిండో ఆయన డైరెక్షన్ ఉన్న టీము గోవింద అనిపించింది నాకైతే. ఒకసారి చూడండి అని చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. యాక్షన్ స్టంట్స్ అన్నీ బాగానే, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, టెక్నికల్గా ఓకే. మెయిన్ కథనాలు బాగుంటేనేగా సినిమా హిట్ అయ్యేది. లయా గారికి కూడా పెద్దగా ఒరిగేది ఏమి లేదు, హీరోకి అస్సలు ఒరిగేది లేదు. దీనివల్ల యాక్టింగ్ పరంగా చూసుకుంటే విలన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. సప్తమి గౌడ క్యారెక్టర్, ఆమె ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ వండర్ఫుల్గా ఉంది. కానీ ఎక్కువసేపు ఏదో మధ్యలో అట్లా ఒక ట్రైబల్ ఇదిలో ఏదో ఎఫ్ఎం రేడియో నడుపుతున్నట్టుగా పెట్టి చేశారు, కానీ అది కథ రన్ అయ్యేటప్పుడు అది కొంత డిస్టర్బ్డ్గా అనిపించింది అన్నట్టు. డైరెక్ట్గా అసలు ఆమె హీరోయిన్గా పెడితే బాగుండేది అనిపించింది. తర్వాత ఆ లయా గారి టీంలో అంతమంది మగాళ్ళు ఉంటారు, ఒకసారి ఒక లేడీతో ఫైట్ జరిగేటప్పుడు వాళ్ళ డమ్మీలుగా బిహేవ్ చేయడం అనేది కూడా అదేంటో ఒక నచ్చలేదు కథనం పరంగా. అట్లా చాలా ఉంది. ఓవరాల్గా అయితే ఏదో సెంటిమెంట్ నిలబెడుతుంది అనుకుంటే ఆ విధంగా అంటే ఆ కథని బాగా వండి వార్చలేకపోయారు. సో మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ రూపంలో మీరు రాయండి. మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.